నిన్న మొన్నటి వరకు కలిసే తిరిగారు, కలిసే తిన్నారు, పక్క పక్కనే ఇళ్లలోనే గడిపారు. వారిని చూస్తే అసలు వారిద్దరిని విడదీయడం అసాధ్యం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఒకరిపై ఒకరు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కొత్త పార్టీ పెడతాను అంటూ ఒకరు సవాల్ చేస్తున్నారు. నిన్ను దక్షిణాఫ్రికాకి తిరిగి పంపుతాను జాగ్రత్త అంటూ మరొకరు హెచ్చరిస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంపే. ఇరువురు సోషల్ మీడియాలో యుద్ధమే చేస్తున్నారు. వారి విమర్శలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. అసలు ట్రంప్ పై మస్క్ ఎందుకు విమర్శలు చేశాడు? నిజంగా మస్క్ ను అమెరికా నుంచి ట్రంప్ గెంటేస్తాడా? లెట్స్ వాచ్. ట్రంప్ కు మస్క్ కు మధ్య ఏం జరిగింది? అమెరికాలో మస్క్ కొత్త పార్టీ పెడతాడా? మస్క్ ను దక్షిణాఫ్రికాకు ట్రంప్ గెంటేస్తాడా? ఈ స్టోరీ అన్నదమ్ముల తీరు అనుబంధంతో మొదలవుతుంది, కానీ చివరికి సాహసోపేతమైన పోరాటంగా ముగుస్తుంది. ఇది ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ గురించే. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ను గెలిపించేందుకు మస్క్ కోట్ల డాలర్లను కుమ్మరించాడు. టెస్లా బాస్కు ఏకంగా ఓ ప్రభుత్వ ఏజెన్సీని అధ్యక్షుడు ట్రంప్ కట్టబెట్టాడు. ఇరువురు పక్కపక్కనే ఉన్న భవనాల్లోకి మారిపోయారు. ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసే కనిపించేవారు. ఇరువురి స్నేహాన్ని అసలు విడదీయడం అసాధ్యం అన్నట్టుగా ఉండేవారు. కానీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లు ఇరువురి స్నేహాన్ని బద్దలు కొట్టింది. ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. విమర్శల కత్తులు దూసుకున్నాయి. ట్రంప్ తెచ్చిన ట్యాక్స్ బిల్లు ఏంటి? ట్రంప్ ట్యాక్స్ బిల్లుపై స్పేస్ ఎక్స్ బాస్ ఎందుకు విమర్శలు గుప్పించాడు? తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లును బిగ్ బ్యూటిఫుల్ బిల్ BBB అంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్కు BBB ప్రతిష్టాత్మకమైన బిల్గా చెప్పవచ్చు. ట్రంప్ బిల్తో 4,50,000 కోట్ల డాలర్ల పన్నుల రాయితీలు లభిస్తాయి. సరిహద్దు భద్రతకు మరిన్ని నిధులు లభిస్తాయి. ఈ బిల్తో అమెరికన్ల ఆరోగ్య సంరక్షణకు నిధుల కోత పడుతోంది. తాజాగా ఈ బిల్ అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ కు వెళ్లింది. తాజాగా BBBని కాంగ్రెస్ ఆమోదించింది. ఆ తర్వాత బిల్ ను సెనేట్ కు వెళ్లింది. సెనేట్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఓటింగ్ జరిగింది. బిల్లో కొన్ని మార్పులకు సెనేటర్లు పట్టుబట్టారు. మార్పులకు అంగీకరించడంతో చివరికి బిల్ ను సెనేట్ కూడా ఆమోదించింది. అయితే సెనేట్ లో మార్పుల నేపథ్యంలో మళ్లీ BBB అమెరికా కాంగ్రెస్ కు చేరింది. అయితే ఇది పాస్ అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం BBB పై తొందరపడుతున్నాడు. ఆ బిల్ ను చట్టంగా మార్చాలని యత్నిస్తున్నాడు. 4లోగా ఆ బిల్ తన డెస్క్ కు చేరాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అదే రోజు అమెరికా స్వతంత్ర దినోత్సవం. ప్రస్తుతం బిగ్ బ్యూటిఫుల్ బిల్ పరిస్థితి అది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన వద్దకు రావాలని ట్రంప్ ఆశిస్తున్నాడు. కానీ ఈ బిల్ ను మస్క్ ఇష్టపడడం లేదు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా తను పడిన కష్టమంతా ఈ బిల్ తో వృధా అవుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాన్ మస్క్ మొన్నటి వరకు డోజ్ కు అధిపతిగా ఉన్నాడు. డోజ్ అంటే ది డిజాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ప్రభుత్వ విభాగాల్లో వృధా సిబ్బందిని తొలగించి నిధుల వేస్టేజీని అడ్డుకోవడానికే డోజ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. కానీ ట్రంప్ బిల్ అందుకు విరుద్ధంగా ఉంటుంది. BBB కారణంగా అమెరికాకు మరో 65,000 కోట్ల డాలర్ల లోటు ఏర్పడనుంది. అంటే అమెరికా ప్రభుత్వ ఖర్చుల్లోకి మరో 65,000 కోట్ల డాలర్లు చేరనున్నాయన్నమాట. ఖర్చులను తగ్గించాల్సింది పోయి ట్రంప్ మరిన్ని పెంచుతున్నాడు. అందుకే ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ వ్యతిరేకిస్తున్నాడు. BBB పై టెస్లా బాస్ విమర్శలు గుప్పించారు. అయితే మస్క్ విమర్శలను ట్రంప్ ఏమాత్రం లైట్ తీసుకోలేదు. ఇరువురు సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధాన్ని ప్రకటించారు. కొంతవరకు ఇరువురు వెనక్కి తగ్గినట్టు అనిపించినా మళ్లీ రెచ్చిపోయారు. ట్రంప్ బిల్ సెనైట్ కు చేరినప్పుడు మళ్లీ ఇలాన్ మస్క్ విమర్శలు గుప్పించాడు. ఈసారి ట్రంప్ కే మస్క్ కొత్త వార్నింగ్ ఇచ్చాడు. ఈ బిల్ పాస్ అయిన మరుసటి రోజే అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు అవుతుందని మస్క్ హెచ్చరించాడు. దేని గురించి మస్క్ మాట్లాడుతున్నాడు? అమెరికా పార్టీ సంగతి ఏంటి? అమెరికాలో ప్రస్తుతం 2 పార్టీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు మాత్రమే ఉన్నారు. 2 పార్టీలే ఉండాలన్న చట్టం అమెరికాలో ఏమీ లేదు. అంటే ఒకవేళ అమెరికన్లు కోరుకుంటే మరిన్ని పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట.
ఎలాన్ మస్క్ కూడా అదే ప్రతిపాదనలు చేశాడు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని టెస్లా బాస్ బెదిరించాడు. దాన్ని అమెరికా పార్టీగా మస్క్ పిలిచాడు. దీనికోసం నిధులు వెచ్చించేందుకు డెమోక్రాట్లు, అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని మస్క్ వెల్లడించాడు. ఈ రెండు పార్టీలే అమెరికా రుణ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. అమెరికా రుణాలు రికార్డ్ స్థాయిలో ఏకంగా 37 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. సో ఈ రుణాలపై మస్క్ ఉద్యమించాలని అనుకుంటున్నాడు. రుణాలకు వ్యతిరేకంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాడు. అంతేకాదు, ఆవిష్కరణలకు కూడా అనుకూలంగా ఉండేలా పార్టీని ఏర్పాటు చేయాలని మస్క్ యత్నిస్తున్నాడు. నిజంగా మస్క్ పార్టీని ఏర్పాటు చేశాడా అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఒక రాజకీయ పార్టీని స్థాపించడం అంటే కార్లు, రాకెట్లను నిర్మించినంత ఈజీ కాదు. అది కూడా అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం అంటే సాహసోపేతమైన నిర్ణయమే. రిపబ్లికన్లు మస్క్ను, అతడి నిధులను కోల్పోయారా అంటే అదేమీ లేదని, మస్క్ను డోజే చూసుకుంటుందని ట్రంప్ చెప్పాడు. తనతో మస్క్ గేమ్స్ ఆడకపోవచ్చని ట్రంప్ తేల్చేశాడు. అయితే మస్క్ విమర్శలపై ట్రంప్ సీరియస్గా ఉన్నాడు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో కూడా ప్రకటించాడు. మస్క్ అతి చేస్తే అతడిని దేశం నుండి బహిష్కరిస్తామన్నాడు. అంటే స్పేస్ ఎక్స్ బాస్ ను సౌత్ ఆఫ్రికాకు వెనక్కి పంపుతామని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, మస్క్ వ్యాపారాలను కూడా ట్రంప్ టార్గెట్ చేశాడు. ఎలాన్ మస్క్ పై డోజ్ ను ప్రయోగించేందుకు వెనకాడనని ట్రంప్ స్పష్టం చేశాడు. డోజ్ గురించి మీకు తెలుసు కదా అని అమెరికా అధ్యక్షుడు అడిగాడు. డోజ్ రాక్షసుడి లాంటిదని, ఇది ఇలాన్ మస్క్ ను కబళించేస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అతని కంపెనీలకు చాలా సబ్సిడీలు ఇస్తున్నామని, డోజ్ వాటిని రద్దు చేస్తుందని అధ్యక్షుడు తెగేసి చెప్పాడు. ఇలాన్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఆగిపోయాయని ట్రంప్ తేల్చి చెప్పాడు. సో ఇరువురి మధ్య ఆఘాతం కొట్టుకునే స్థాయికి చేరిందన్నమాట. డోజ్ అనేది ఇలాన్ మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. మస్క్ ఎంచుకున్న అధ్యక్ష అభ్యర్థి ట్రంప్. ఇప్పుడు మస్క్ కు ట్రంప్ దూరమయ్యాడు. ఇప్పుడు అదే మస్క్ నోరు మూయించడానికి అతడు ఏర్పాటు చేసిన డోజ్ నే ట్రంప్ ఆయుధంగా వాడుకుంటున్నాడు. ఇలాన్ మస్క్ కంపెనీలో ఆడిట్ చేయడానికి డోజ్ ను ఆదేశిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ మస్క్ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇలాన్ మస్క్ నుండి తిట్లు లేవు. 2028 ఎలక్షన్ ప్రచారం లేదు. ఇప్పుడు మస్క్ పుండును చూసి తనే బోరుమంటున్నాడు. అయితే నిజంగానే ట్రంప్ పై మస్క్ ప్రతీకారానికి యత్నిస్తాడా? దాన్ని ఇప్పుడు చెప్పడం కష్టమే. అయితే ఇదేమీ కేవలం ఈగో కోసం చేస్తున్న యుద్ధం కాదు. ఇది ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య పోరాటం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, పాత శైలిలో జనాధారణను పొందాలని యత్నిస్తున్నాడు. మరోవైపు ఉన్న ఇలాన్ మస్క్ అమెరికన్ పాలిటిక్స్ ను తన వైపు తిప్పుకోవాలని యత్నిస్తున్నాడు. కార్లు, స్పేస్ తో అందరినీ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాడు. ఎక్కడో ఒక చోట అమెరికా భవిష్యత్తు విషయంలో ఎవరిని విశ్వసించాలో అమెరికన్లే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికన్లు డోజ్ నాణెంను తిప్పడం కూడా మంచిదేనేమో.